హలో పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ రోజు మనం ఒక సూపర్ ఎక్సైటింగ్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. అదేంటనుకుంటున్నారా? సమ్మర్ హాలిడేస్ ని పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఎలా యూటిలైజ్ చేయాలి అని. సమ్మర్ అంటే కిడ్స్ కి ఫుల్ ఫ్రీడమ్, ఫన్, ప్లే టైం కదా. కానీ పేరెంట్స్ కి మాత్రం టెన్షన్ టైం. ఎందుకంటే పిల్లలు రోజంతా ఫోన్ లోనే ఆ గేమ్స్ లోనే పడి టైం వేస్ట్ చేస్తారు. పిల్లల టైం వేస్ట్ అవుతుంది. మరి పిల్లల టైం ని వేస్ట్ చేస్తే ఎలా చెప్పండి అనే కదా మీ టెన్షన్. డోంట్ వరీ, ఈ వీడియోలో నేను మీకు అమేజింగ్ ఐడియాస్ ఇస్తాను. పిల్లలకి ఫన్ ఉంటుంది, లెర్నింగ్ కూడా ఉంటుంది, అండ్ పిల్లల ఓవరాల్ గ్రోత్ కూడా జరుగుతుంది. పేరెంట్స్ అండ్ కిడ్స్ కి ఇద్దరికి కనెక్ట్ అయ్యేలా రియలిస్టిక్ టిప్స్ అండ్ డైలీ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్మర్ హాలిడేస్ అంటే జస్ట్ టైం పాస్ కాదు కదా, ఇది పిల్లలకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్కూల్ ప్రెషర్ లేకుండా వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, న్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు, అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇమాజిన్ మీ కిడ్ ఈ సమ్మర్ లో ఒక టాలెంట్ డిస్కవర్ చేస్తే, లేదా మీ పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది పాసిబుల్. సో పేరెంట్స్, ఇది ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, నేను హెల్ప్ చేస్తాను. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఐడియాస్ ఇస్తాను. వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ ఐడియాస్ చూద్దాం. వీటిని నేను పిల్లల ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఇంకా సోషల్ డెవలప్మెంట్ కవర్ చేసేలా ప్లాన్ చేశాను. ఐడియా నెంబర్ 1, అవుట్డోర్ అడ్వెంచర్స్. సమ్మర్ అంటే ఫన్ కదా, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి. బట్ ఎండలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఓల్డ్ ఆర్యన్ డైలీ మార్నింగ్ పార్క్ కి వెళ్తాడు. సైక్లింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడతాడు. ఈ రొటీన్ పిల్లల ఫిజికల్ హెల్త్ కి చాలా సూపర్ గా హెల్ప్ చేస్తుంది. ప్లస్ దాంతో పాటు ఫ్రెష్ ఎయిర్ వల్ల పిల్లల మూడ్ అనేది బాగుంటుంది. పేరెంట్స్, మీరు కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ లో పిల్లలతో జాయిన్ అయితే పిల్లలతో మీ బాండింగ్ ఇంకా బాగుంటుంది. ఇంటి దగ్గరలో పార్క్స్ లేకపోతే మీ ఇంట్లో, లేకపోతే మీ బ్యాక్ యార్డ్ లో కూడా ట్రెజర్ హంటింగ్ లాంటి గేమ్స్ మీరు ప్లాన్ చేయొచ్చు. పిల్లల స్నాక్స్ ఐటమ్ గానీ, గిఫ్ట్స్ గానీ దాస్తూ ఉండండి. కిడ్స్ కి క్లూ ఇవ్వండి, వాళ్ళది కనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు ఎక్సైటింగ్ గా సెర్చ్ చేస్తారు. ఐడియా నెంబర్ 2, క్రియేటివ్ హాబీస్. అంటే పిల్లల మెంటల్ డెవలప్మెంట్ కోసం క్రియేటివ్ యాక్టివిటీస్ ని ట్రై చేయండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 years ఓల్డ్ ప్రియా ఈ సమ్మర్ లో పెయింటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. డైలీ ఒక 1 hour కలర్స్ తో కొత్త కొత్త పెయింటింగ్స్ ట్రై చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఆమెకి స్మాల్ క్యాన్వాస్ పెయింట్స్ ఇచ్చారనమాట. ఇలా పిల్లల ఇమాజినేషన్ స్కై హై అవుతుంది. పెయింటింగ్ కాకపోతే క్రాఫ్ట్స్ ఇవ్వండి, క్లే మోడలింగ్ లేదా స్టోరీ టెల్లింగ్ లాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. పిల్లలతో ఇలా అని చూడండి, మీ ఓన్ స్టోరీ రాయి, నేను చదువుతాను, ఇలా అని ట్రై చేయండి. ఇలాంటి ఫన్ టాస్క్ వల్ల వాళ్ళు సూపర్ థ్రిల్డ్ గా ఫీల్ అవుతారు. ఐడియా నెంబర్ 3, లెర్నింగ్ విత్ ఫన్ అన్నమాట. సమ్మర్ లో లెర్నింగ్ అనేది బోరింగ్ కాకూడదు కదా. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ 12 years ఓల్డ్ స్నేహ కోసం వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారో తెలుసా? కోడింగ్ బేసిక్స్ యాప్ డౌన్లోడ్ చేశారు. ఆమె ఒక గేమ్ ఆడినట్టు ఆడి ఇప్పుడు కోడింగ్ నేర్చుకుంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటో తెలుసా? పిల్లల్ని కిచెన్ లో హెల్ప్ చేయమనండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 years ఓల్డ్ రోహన్ అమ్మతో కలిసి శాండ్విచెస్ తయారు చేయడం, లెమనేడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇలా పిల్లలు మెజర్మెంట్స్ అనేటివి నేర్చుకుంటారు. ఇటు మ్యాథ్స్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్లస్ టేస్టీగా ట్రీట్ కూడా రెడీ అవుతుంది. ఐడియా నెంబర్ 4, సోషల్ స్కిల్స్ బూస్ట్ అన్నమాట. సోషల్ డెవలప్మెంట్ కోసం పిల్లల్ని వారి ఫ్రెండ్స్ తో కనెక్ట్ చేయండి. వీక్లీ వన్స్ అయినా సరే కజిన్స్ తో కలిసి బోర్డ్ గేమ్స్ ఆడనివ్వండి. ఇలా పిల్లలు షేరింగ్ నేర్చుకుంటారు, టీం వర్క్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ ఐడియాస్ ని డైలీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మేడం అనే డౌట్ చాలా మంది పేరెంట్స్ కి వస్తున్నట్టుంది కదా. అందుకే పిల్లల కోసం ఒక సింపుల్ రొటీన్ ని సెట్ చేయండి. బట్ స్ట్రిక్ట్ గా కాకుండా ఆ రొటీన్ ని ఫ్లెక్సిబుల్ గా ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ చూసుకుంటే 9 to 11 AM అవుట్డోర్ ప్లే లేదా ఎక్సర్సైజ్. ఆర్యన్ లాగా సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వస్తుంది మిడ్ డే, అంటే 11 నుంచి 1 PM వరకు క్రియేటివ్ టైం ఉండాలి. లైక్ ప్రియా లాగా పెయింటింగ్ లేదా క్రాఫ్ట్స్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అన్నమాట, 3 to 5 PM లెర్నింగ్ యాక్టివిటీ ఉండాలి. అదే స్నేహ లాగా కోడింగ్, లేకపోతే రోహన్ లాగా కుకింగ్. ఇలా మీ పిల్లలకి నేర్పించండి. నెక్స్ట్ ఏమొస్తుంది? ఈవినింగ్ 6 to 8 PM ఫ్యామిలీ టైం లేదా సోషల్ స్కిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించండి. అండ్ డైలీ 1 to 2 hours పిల్లలకి ఫ్రీ టైం ఇవ్వండి. ఎందుకంటే పాపం కిడ్స్ కూడా రిలాక్స్ అవ్వాలి కదా. పేరెంట్స్, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, నానా నేను కూడా నీతో పెయింటింగ్ చేస్తాను అని అంటే పిల్లలు చాలా మోటివేటెడ్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు పేరెంట్స్, నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. అదేంటంటే కిడ్స్ ని మాత్రం ఫోర్స్ చేయకండి, బట్ వారిని ఇన్స్పైర్ చేయండి. స్మాల్ రివార్డ్స్ ఇస్తూ ఉండండి. ఒక వారం పెయింటింగ్ చేస్తే ఐస్ క్రీమ్ ట్రీట్ అని, అండ్ స్క్రీన్ టైం కాస్త అలో చేయండి. బట్ లిమిట్ సెట్ చేయండి. డైలీ 1 hour గేమ్స్ అయితే ఓకే, కానీ బ్యాలెన్స్ ఉండాలి.
ఆల్సో కిడ్స్ లో ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం, వాటిని మేనేజ్ చేయడం అనే విషయాల్ని కూడా మీరు సమ్మర్ హాలిడేస్ లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందుకోసమే నేను 2 సింపుల్ యాక్టివిటీస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి జర్నలింగ్. పిల్లలకి ఒక నోట్బుక్ ఇవ్వండి. డైలీ రాత్రి 10 మినిట్స్ పడుకునే ముందు ఏదైనా రాయమనండి, లేదా వాళ్ళకి నచ్చింది డ్రా చేయమనండి. ఉదాహరణకి 9 years old ప్రియా ఇలా చేస్తుందన్నమాట. తన ఫీలింగ్స్ ని అండ్ డ్రీమ్స్ గురించి రాస్తుంది. ఇది పిల్లలకి ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఇస్తుంది. ఆల్సో పేరెంట్స్ కి పిల్లల మనసులో ఏముందో తెలుస్తుంది. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి మైండ్ఫుల్నెస్ ఫర్ కిడ్స్. సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ట్రై చేయండి. 5 minutes డీప్ బ్రీతింగ్ చేస్తే వాళ్ళ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఆ కామ్నెస్ వస్తుంది. నౌ ఫ్యామిలీ బాండింగ్ విషయానికి వస్తే, పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు ఇవి ట్రై చేయండి. ఫస్ట్, కుకింగ్ టుగెదర్. కిచెన్ లో పిల్లలతో కలిసి ఏదైనా ఫుడ్ ని ప్రిపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 years old స్నేహ వాళ్ళ అమ్మతో కలిసి పాస్తా చేసింది. ఇంగ్రీడియంట్స్ మెజర్ చేయడం నేర్చుకుంది, కటింగ్ లో హెల్ప్ చేసింది, ఫన్ గా టీం వర్క్ ని నేర్చుకుంది. సెకండ్, గార్డెనింగ్. మీ బ్యాక్ యార్డ్ లో హర్బ్స్ లేదా ఫ్లవర్స్ పెంచండి. ఇలా పిల్లలకి ఆ నేచర్ గురించి తెలుస్తుంది, నేచర్ గురించి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా పిల్లలతో కలిసి ఏదైనా బిల్డ్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ హౌస్ అనుకోవచ్చు, లేదా పజిల్స్ లాంటివి ఏదైనా సరే. ఇది మీకు లైఫ్ లాంగ్ మెమరీస్ ని క్రియేట్ చేస్తుంది. నంబర్ 4, డిజిటల్ డీటాక్స్ ఐడియాస్ అన్నమాట. ఇవి పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించడం కోసం ఇవి చాలా బెస్ట్ ఆప్షన్స్. అంటే నేచర్ వాక్స్. లోకల్ పార్క్స్ లేదా నేచర్ రిజర్వ్స్ కి వెళ్తూ ఉండండి. అక్కడ ఉన్న ఫ్రెష్ ఎయిర్, న్యూ సైట్స్ చూసి పిల్లలు రిఫ్రెష్డ్ గా ఫీల్ అవుతారు. లేదంటే బోర్డ్ గేమ్స్. పిల్లలతో కలిసి క్లాసికల్ గేమ్స్ లైక్ లూడో, స్నేక్ అండ్ లాడర్ ఈ ఫోన్ లో కాకుండా ఈ బోర్డ్స్ లో పైన ఆడండి. ఫ్యామిలీ అందరితో కలిసి వీక్లీ స్టోరీ టెల్లింగ్ నైట్ ని సెలబ్రేట్ చేయండి. ఫ్యామిలీలో అందరూ కూడా ఒక్కొక్క స్టోరీ చెప్తారు కాబట్టి సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది వాళ్ళకి. డైలీ 1 to 2 hours ఫోన్స్ లేదా టీవీ ఆఫ్ చేసి రియల్ వరల్డ్ తో కనెక్ట్ అవ్వండి. నంబర్ 5 వచ్చేసి మన కల్చర్. మన సొంత కల్చర్ ని పిల్లలకి నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. మన ట్రెడిషన్స్ ఏంటి అండ్ మన ఫెస్టివల్స్ గురించి ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి నేర్పించండి. ఆల్సో లోకల్ యాక్టివిటీస్ లైక్ సమ్మర్స్ లో మ్యాంగో పికింగ్ గానీ, విలేజ్ ఫేర్స్ లాంటివి ఉంటాయి కదా, పిల్లల్ని తీసుకెళ్ళండి అక్కడికి. వారికి న్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మన ట్రెడిషన్స్ గురించి తెలుస్తుంది. ఉదాహరణకి మన ఊర్లో జాతరలు జరుగుతూ ఉంటాయి, అక్కడ పిల్లలు గేమ్స్ ఆడతారు, ఫుడ్ స్టాల్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఇంకో టిప్ ఏంటంటే పిల్లల్ని ప్లానింగ్ లో ఇన్వాల్వ్ చేయండి. బేటా నువ్వు ఈ వారం ఏం ట్రై చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉండండి. రియలిస్టిక్ గా మీ బడ్జెట్ లోనే యాక్టివిటీస్ ని ప్లాన్ చేయండి. మీ ఇంటి దగ్గర పార్క్ అయితే ఫ్రీయే కదా, అండ్ క్రాఫ్ట్స్ కోసం ఓల్డ్ మెటీరియల్స్, ప్లాస్టిక్స్ ని రీయూజ్ చేయొచ్చు. ఆల్సో కుకింగ్ చేస్తున్నప్పుడు, పిల్లలతో బయటికి వెళ్తున్నప్పుడు వారి సేఫ్టీని కూడా ఎన్షూర్ చేయండి. లాస్ట్లీ, యాజ్ ఏ పేరెంట్ గా మీరు మీ పిల్లల కోసం ఈ సమ్మర్ హాలిడేస్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వండి. ఎలా అంటే, బేటా ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం నీ చాయిసే. న్యూ థింగ్స్ ట్రై చేస్తావా, ఫన్ గా ఎంజాయ్ చేస్తావా, అండ్ పేరెంట్స్ తో కలిసి మెమరీస్ ని క్రియేట్ చేస్తావా, పెయింటింగ్, కుకింగ్, గేమ్స్ ఏదైనా సరే పిక్ చేసి దాంట్లో ఎక్సెల్ అవుతావా అని పిల్లలకి చెప్పండి. సో పేరెంట్స్, ఈ రోజు మనం సమ్మర్ హాలిడేస్ ని కిడ్స్ డెవలప్మెంట్ కోసం ఎలా యూటిలైజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ట్రై చేశాక కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? అయితే డోంట్ వరీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను కండక్ట్ చేసే 2 hours ఆన్లైన్ పేరెంటింగ్ వర్క్షాప్ కి అటెండ్ అవ్వండి. దాంట్లో ఇంకా డీటెయిల్ గా లైవ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలాంటి చాలా మంది పేరెంట్స్ అక్కడికి వచ్చి నేర్చుకొని చాలా బెనిఫిట్ పొందారు. నెక్స్ట్ మిమ్మల్ని కూడా వెబినార్ లో చూడాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఇప్పుడే వెళ్ళి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కలతో ఎదురు చూస్తూ ఉంటాను. ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీ ఐడియాస్ ఏంటో కూడా కింద షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పేరెంట్స్ అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎక్సైటింగ్ కాంటెంట్ ఇంకా రాబోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకో కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.